హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరు స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. జ్యోతి మేడం. ముందుగా మన గురుగారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా అందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి వేయడానికి, మనకి ఈ బుక్కులు చెప్పిన మైకేల్ నేమి తెలుగులోకి అందించిన సూర్యకుమారి మేడం ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. మనము ఈ రోజు అధ్యాయము యజమాని సేవకుడు మిర్దార్ గురించిన సహచరుల అభిప్రాయాలన్నీ ఎలా ఉన్నాయో, యజమాని సేవకుడు గురించి, మిర్దార్ గురించి సహచరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిర్దార్ ఇక్కడ చెప్తున్నారు ఏమనంటే, మిర్దార్ షమాదాం యొక్క ఒకే ఒక సేవకుడు కాదు. షమాదాం నీ సేవకులను లెక్క పెట్టగలవా అని మిర్దార్ చెప్తున్నారు. షమాదాం నీ సేవించని ఒక గరుడ పక్షి, ఒక డేగ, లేదా ఒక సెడాలు, లేదా ఒక వృక్షము, ఒక పర్వతము లేదా ఒక నక్షత్రము, ఒక సముద్రము లేదా ఒక సదస్సు, ఒక దేవత లేదా ఒక రాజు ఉన్నారా? ప్రపంచమంతా షమాదాం సేవలో లేదా? మిర్దార్ షమాదాం యొక్క ఒకే ఒక యజమాని కాదు. క్షమాదంతో సేవించబడని ఒక కుమ్మరి పురుగు లేదా మిన్నలి, ఒక గుడ్లగూబ లేదా ఒక పిచ్చుక, ఒక గులకరాయి లేదా ఒక పెంకు, ఒక మంచు, ఒక బిందు లేదా ఒక చెరువు, ఒక యాచకుడు లేదా ఒక దొంగ ఉన్నారా? క్షమాదం మొత్తం ప్రపంచాన్ని సేవించడం లేదా? అలాగే నీ పనిని చేయడంలో నువ్వు ప్రపంచ పనిని కూడా చేస్తావు అని చెప్తున్నాడు మిత్రులు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, తల పొట్టకి యజమాని, పొట్ట కూడా తలకి ఏమాత్రం తక్కువ కాని యజమాని. సేవ చేసి సేవించబడితే తప్ప ఏది సేవ చెయ్యదు. సేవ చేసేదానికి సేవ చేస్తే తప్ప ఏది సేవించబడదు. క్షమాదాం నీకు మరి అందరికీ చెప్తున్నారు, చెప్తున్నారు. సేవకుడు యజమానికి యజమాని, యజమాని సేవకుడికి సేవకుడు. సేవకుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు, దించనక్కర్లేదు. యజమాని తల ఎత్తవలసిన అవసరము లేదు. యజమానికి ఉండే ఆత్మ వినాశనమైన పొగరుని అణిచివేయి అని చెప్తున్నారు. యజమానికి ఉండే ఆత్మ వినాశనమైన పొగరిని అణిచివేయి. సేవకుడి అవమానకరమైన సిగ్గుని పెకించి నిజానికి మీదంతా ఒక్కటే. ఏ ఒక్క అక్షరము వేరొక అక్షరం కంటే ఉన్నతమైనది కాదు, మరి తక్కువ అవసరము ఉన్నది కాదు. అన్ని అక్షరాలు ఒక అక్షరమే, ఒకే మాట కూడా. అనిర్వచనీయమైన ఆత్మ ప్రేమను, అంటే ప్రతి ఒక్కరితో, ప్రతి దానితో ప్రేమించడంలో ఉన్న తాత్కాలిక పర్యావసనతను తెలుసుకోవాలంటే అలాంటి ఏకాక్షర పదాలను మీరు కావాలి అని చెప్తున్నారు. ఒక యజమాని ఒక సేవకునితో, లేదా ఒక సేవకుడు ఒక యజమానితో, అలా కాకుండా ఒక సోదరుడు తన సోదరుడితో మాట్లాడినట్టు నీతో నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. అంటే యజమాని, మనం ఇద్దరు శ్యామాదంతో సేవకుడు ఒక యజమాని సేవకుడితో కాకుండా
సేవకుడు యజమానితో కాకుండా నేను సోదరునితో మాట్లాడుతున్నాను కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా మాటలు నిన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయని మిత్రాలు క్షమాదాంతో చెప్తారు. కావాలనుకుంటే నువ్వు నన్ను నిరాకరించు, నేను మాత్రం నిన్ను నిరాకరించను అని చెప్తున్నాడు మిత్రాలు. నువ్వు నన్ను నిరాకరించను, నేను నిన్ను నిరాకరించను. నా వెన్ను మీద ఉన్న మాంసము నీ వెన్ను మీద ఉన్న మాంసము తప్ప వేరు కాదని నేను ఇంతకు ముందు చెప్పలేదా? అంటే నీ మాంసం, నీ శరీరం మీద ఉన్న మాంసము నా శరీరం మీద ఉన్న మాంసము వేరు కాదు అని చెప్తున్నాడు. నా రక్తము చిందుతున్నది నేను నిన్ను పొడవను. నిన్ను కాపాడుకోవాలంటే నీ నాలుకని అదుపులో పెట్టుకో. అంటే నేను నిన్ను పొడవను, నిన్ను కాపాడుకోవాలంటే నేను నాలుకని అదుపులో పెట్టుకోమని మిత్రాలు క్షమాదాంతో చెప్తున్నాడు. నీ హృదయంలో బాధ లేకుండా ఉండాలంటే నీ హృదయాన్ని నా ముందు తెరుచుకొని చెప్తున్నాడు. అంటే మన హృదయంలో బాధ లేకుండా ఉండాలంటే మన హృదయాన్ని ఓపెన్ చేయమని చెప్తున్నాడు. మాటలు ముళ్ళ పొదలు అయితే అలాంటి నాలుక లేకపోతేనే మంచిది. పవిత్రమైన అవగాహనతో నాలుకను మనం శుభ్రపరచుకునే వరకు మాటలు ఉచ్చులే, అవి గాయాలు చేస్తాయి. అంటే మన నాలుకను అవగాహనతో శుభ్రపరుచుకునే వరకు ఆ మాటలు ఉచ్చులే, అవి గాయాలు చేస్తాయి. మీ హృదయాలను శోధించండి అని నేను ఆదేశిస్తున్నాను. అందులో ఉన్న అందులో మీ హృదయాలను శోధించండి, అందులో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించండి. మీ నేను ఇంకా పొత్తి గుడ్డల్లోనే చుట్టబడి ఉంది, వాటిని మీరు తొలగిస్తే తప్ప మీరు దేవుడి మాట ఒక్కటే అని, ఆ మాటతోటే అది సృష్టించిన అన్ని ప్రపంచాలతోటే శాంతితో ఉండగలరని తెలియదు. నోవాకు నేను అలానే బోధించాను, అలాగే నీకు చెప్తున్నాను అని మిత్రాలు చెప్తాడు అనమాట క్షమాదాము. నరోడ అప్పుడు ఏం చెప్తాడంటే, ఆ తర్వాత సిగ్గుతో తలవంచుకున్న మమ్మల్ని వదిలి మిత్రాలు తన గదిలోకి వెళ్ళిపోయాడు. నోరు మెదపలేని నిశ్శబ్దంలో కొంచెం సేపు ఉండి సహచరులు మిత్రాల గురించి ఇవి మిత్రాలు చెప్పి అక్కడ ఉండే 7 మంది సహచరులు వాళ్ళ అభిప్రాయాలు అక్కడ చెప్తున్నారు అనమాట. అప్పుడు క్షమాదాం ఏమంటాడంటే, ఒక యాజకుడు రాజకిరీటం గురించి కలలు కంటున్నాడు అంటాడు. మైకేయన్ ఏమంటాడంటే, అతడు ఓడలో దొంగతనంగా ప్రయాణం చేసిన వాడు, నోవాకి అలానే బోధించాను అని అతడు అనలేదా అంటాడు. అబియార్ ఏమంటాడంటే, అక్కడ ఉండే 7 మంది సహచరులు పంటి మధ్యలో చిక్కుబడ్డ దారం అంటాడు. మికాస్టర్ ఏమంటాడంటే, మరో ఆకాశంలోని నక్షత్రం అంటాడు. బెన్నూన్ ఏమంటాడంటే, బ్రహ్మాండమైన బుద్ధ కానీ వైరుధ్యంతో విరుద్ధ భావాలతో కొట్టుకుపోతున్నాడు అంటాడు. జమోరా ఏమంటాడంటే, మనకు తెలియని రాగాన్ని ఆలపిస్తున్న అద్భుతమైన వాద్యం అంటాడు. కింబాల్ ఏమంటాడంటే, వినడానికి సిద్ధంగా ఉండే వారి కోసం వెతుకుతూ సంచరించే మాట అని. వాళ్ళు 7 మంది సహచరులు ఈయన గురించి ఇలా వివిధ అభిప్రాయాలు వెళ్ళబుచ్చుతారు అనమాట. ఇది మిర్దార్తో మైకోయా నోరడల రాత్రి సంభాషణ. రాబోయే ప్రళయం సిద్ధంగా ఉండమని ఆదేశం. దీంట్లో నరోడ ఏం చెప్తాడంటే, 3వ జాము 2వ గడియలో తలుపు అక్కడ తెరిచినట్లు అనిపిస్తుంది. నాకు చిన్నగా మాట్లాడుతున్న మైకేయన్, నరోడ మేల్కొని ఉన్నావా అని అడుగుతాడు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు మైకేయన్, నా కనురెప్పులలో కూడా నిద్ర వదలలేదు, అతడు నిద్రపోయి ఉంటాడా అని అంటాడు. మాస్టర్ సంగత నువ్వు అడిగేది అంటే, అప్పుడే అతడి మాస్టర్ అని పిలిచావా? ఒకవేళ అతడు మాస్టరేనేమో, అతడు ఎవరో తెలిసేదాకా నేను విశ్రాంతి తీసుకోలేను. ఈ నిమిషమే అతని దగ్గరికి వెళ్తాం. శబ్దము చెయ్యకుండా నడుస్తూ అతని గదిలోకి వెళ్తాడనమాట. నిరాడంబరంగా అతడి పక్క పరిచి ఉంది. గోడపై భాగంలో ఉన్న రంధ్రంలో నుంచి వెన్నెల ఆ పక్క మీద పడుతోంది. ఆ రాత్రి ఎవ్వరూ ఆ పక్క మీద పడుకోలేదని స్పష్టమైంది. మేం వెతుకుతున్న అతడు అక్కడ లేడు. ఆశ్చర్యంతో, సిగ్గుతో, నిరాశతో వెనుకకు రాబోతున్న సమయంలో అతడి మెత్తడి కంఠధ్వని వినిపించింది. ఆహ్లాదకరమైన అతడి ముఖము తలుపు దగ్గరగా కనిపించింది. అప్పుడు మిర్దార్ ఏమని చెప్తాడంటే, కలవరపడకండి, ప్రశాంతంగా కూర్చోండి, తెల్లవారబోతుంది, ఈ గడియ కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్తాడు. మైకేయన్ ఏం చెప్తాడంటే, కంగారుగా నట్టిగా చొరబడినందుకు మమ్మల్ని క్షమించు, రాత్రంతా మేము నిద్రపోలేదు,
అప్పుడు మిర్దార్ ఏమంటాడంటే కొద్దిసేపు నిద్ర అంటే కొద్దిసేపు తనను తాను మర్చిపోవడమే నిద్ర. పుటికేడు నిద్రతో మరుపును కొద్ది కొద్దిగా పీల్చడం కన్నా మెలకువతో ఉండే దానిని మరుపులో ఉంచడం అన్నది మంచిది అంటాడు. మైకేయన్ నువ్వెవరో తెలుసుకోవాలని వచ్చాం. అప్పుడు మిర్దార్ ఏమంటాడంటే మనుషులతో ఉన్నప్పుడు నేను దేవుడిని, దేవుడితో ఉన్నప్పుడు నేను మనిషిని, తెలుసుకున్నావా మైకేయన్ అని చెప్తాడు. మైకేయన్ అప్పుడు ఏం చెప్తాడంటే నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అంటాడు. మైకేయన్ కి ఒక దేవుడు, మిర్దార్కి ఒక దేవుడు అంటున్నావు, మనుషులు ఎంతమంది ఉన్నారు అంటాడు మైకేయన్. మిర్దార్ ఏం చెప్తాడంటే ఎక్కువ మంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే, కానీ మనుషుల నీడలు చాలా నానా రకాలుగా ఉన్నాయి. మనుషుల నీడలు భూమిపై ఎంత వరకు పడతాయో అంతవరకు ప్రతి మనిషి యొక్క దేవుడు అతడి నీడ కంటే గొప్పవాడు కాదు. నీడలు లేని వారు మాత్రమే వెలుగులో ఉంటారు, వారికి ఒక్క దేవుడే తెలుసు. దేవుడు అంటే కాంతి, కాంతి ఒక్కటే కాంతిని తెలుసుకోగలదు అని మిర్దార్ చెప్తాడు. మైకేయన్ ఏం చెప్తాడంటే మాతో గూఢంగా మాట్లాడవద్దు, అంటే మాతో ఈ విధంగా నువ్వు మాట్లాడితే మాకు అర్థం చేసుకునే శక్తి లేదు అని మైకేయన్ చెప్తాడు. మిర్దార్ ఏమంటాడంటే నీడని వెంటాడే మనిషికి ప్రతిదీ చిక్కు ప్రశ్నే. అతడు అరుగు తెచ్చుకున్న వెలుగులో నడుస్తాడు, తన నీడమారిన కాలు జారి పడతాడు. అవగాహన శక్తితో ఎప్పుడైతే మీరు ప్రకాశించినప్పుడు మీ నీడలు పడవు అని మిర్దార్ చెప్తాడు. త్వరలోనే మిర్దార్ మీ నీడలన్నిటినీ పోగు చేసి సూర్యుడిలో తగలపెడతాడు, మీ అజ్ఞానాన్ని తగలపెడతాడు. ఇప్పుడు చిక్కు ప్రశ్నగా ఉన్నది, అప్పుడు మీకు వెలుగుతున్న ఇప్పుడు అంటే మీకు అర్థం కానిది మీలో నీడలన్నీ తగలపెట్టినప్పుడు మీకు అక్కడ ఇప్పుడు మీకు అర్థం కాని చిక్కు ప్రశ్నలా ఉన్నది, అప్పుడు మీకు వెలుగుల సత్యం లాగా కనిపిస్తుంది. అది ఎంత స్పష్టంగా ఉంటుందంటే అది దాన్ని వివరించవలసిన అవసరము ఉండదు అని చెప్తాడు అన్నమాట. వివరించవలసిన అవసరం ఉండదు. మైకేయన్ నువ్వు ఎవరివో మాకు చెప్పవా? మైకేయన్ అడుగుతాడు, నువ్వెవరివో మాకు చెప్పవా? కనీసం నీ పేరు, నీ నిజమైన పేరు, నీ దేశము, నీ పూర్వీకులు ఎవరో తెలిస్తే మేము నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకుంటాము అని మైకేయన్ అడిగితే అప్పుడు మిర్దార్ చెప్పాడు, పొదగబడిన గుడ్డులో నుంచి వచ్చిన ఒక గరుడ పక్షిని మళ్ళీ గుడ్డులోకి పంపించడానికి ప్రయత్నించడం లాంటిదే మిర్దార్ని మీ సంఖ్యలతో బంధించాలని చూడడం, మీ తెరలతో నన్ను కప్పాలని చూడడం. లేని మనిషికి ఏ పేరు పెడతారు? విశ్వమంతా లోనే ఇముడ్చుకున్న మనిషిని ఏ దేశం విమర్చుకోగలదు? దైవం ఒక్కడే, పూర్వీకుడుగా ఉన్నాం. అందరు మాస్టర్లకి ఈ భూమి మీద మనుషులంటే అందరికీ భయమే. ఏం పేర్లు పెడతారు? అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏం పేరు పెడతారు? మీ తెరలో నన్ను కప్పాలని చూడద్దండి, లేని మనిషికి ఏ పేరు పెడతారు? విశ్వమంతా తనలోనే ఇముడ్చుకున్న మనిషిని ఏ దేశం విమర్చుకోగలదు అని చెప్తున్నాడు. దైవం ఒక్కడే పూర్వీకుడుగా ఉన్న మనిషిని ఏ పూర్వీకులను తన వాళ్ళంటాడు. నన్ను నువ్వు తెలుసుకోవాలంటే మైకేయన్ నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తాడు మైకేయన్. అంటే ఆయన మొత్తం అంతా నేనై ఉన్నాను అనే స్థితిలో ఉన్నాడు. అంతా నేనే, వేరు అనేది ఎక్కడా లేదు అనే భావనతో ఆయన చెప్తున్నాడు. ఇక వాళ్ళకి అర్థం కాదు. మైకేయన్ ఏమంటాడంటే మనిషి వేషంలో ఉన్న మాయవేమో నువ్వు అంటాడు. మనిషి వేషంలో ఉన్న మాయవేమో అంటే మిర్దార్ ఏం చెప్పాడంటే ఒక రోజు మిర్దార్ మాయ అని ప్రజలు అంటారు, ఈ మాయకి ఎంత సత్యమో ఎంత నిజమో ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. ఏ రకమైన మనిషి వాస్తవికత కన్నా ఇదే వాస్తవం అన్నది వెంటనే మీరు తెలుసుకుంటారు. ప్రపంచానికి ఇప్పుడు మిర్దార్ అంటే శ్రద్ధ లేదు, కానీ ప్రపంచం అంటే మిర్దార్కి ఎప్పుడూ శ్రద్ధనే అని చెప్పాడు. త్వరలోనే మిర్దార్ పట్ల ప్రపంచం శ్రద్ధ వహిస్తుంది అని చెప్తాడు. అప్పుడు మైకేయన్ అంటాడు, నువ్వు ఒకవేళ ఓడలో దొంగతనంగా వచ్చిన వాడవా అని అడిగితే మిర్దార్ చెప్తాడు, మాయ అనే ప్రళయాన్ని ఎదుర్కొనే ప్రతి నావలోనూ నేను దొంగతనంగా ప్రయాణం చేశాను. అంటే మాయ అనే ప్రళయాన్ని ఎదుర్కొనే ప్రతి ఒక్క నావలో
దొంగతనంగా ప్రయాణం చేశాను. కెప్టెన్ వాడంగి సహాయానికి ఇచ్చినప్పుడంతా చుక్కాని తిప్పాను, చుక్కాని తీసుకుంటాను. మీ హృదయాలు చాలా రోజుల క్రితమే నన్ను ఎలుగెత్తి మీ హృదయాలు అందరూ నన్ను ఎలుగెత్తి పిలిచినాయి. అది నీకు తెలియదు. మీ హృదయాలు పిలిచితే నీకు తెలియదు. మిమ్మల్ని అందరినీ సురక్షితంగా నడిపించడానికి మిర్జాల్ ఇక్కడ ఉన్నాడు. కనివిని ఎరుగని మహాప్రలయం నుంచి ఈ ప్రపంచాన్ని సురక్షితంగా మీరు నడిపించాలి అని చెప్తాడు. అప్పుడు మైకేల్ అర్థం కాక మరొక ప్రళయమా అంటాడు. మిర్జాల్ భూమిని తుడిచివేయడానికి కాదు, ప్రళయము భూమిని తుడిచిపెట్టేదానికి కాదు. ప్రళయం వచ్చేది ఎలా? భూమిలోని స్వర్గాన్ని వెలికి తీయడానికి, భూమిలో ఉన్న స్వర్గాన్ని వెలికి తీయడానికి, మనుషులను తుడిచివేయడానికి కాదు, మనిషిలో ఉన్న దేవుడిని వెలికి తీయడానికి అని మిర్జాల్ చెప్తాడండి. ప్రళయం అంటే భూమిని తుడిచివేయడానికి కాదు, మనిషిలో ఉన్న మనుషులను తుడిచివేయడానికి, మనిషిలో ఉన్న దేవుళ్ళు వెలికి తీయడానికి అని చెప్తాడు అనమాట. మైకేలియన్ అప్పుడు అంటాడు, కొద్ది రోజుల క్రితమే ఇంద్రధనుస్సు ఆకాశంలో కనిపించింది. మరొక ప్రళయాన్ని గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అంటాడు. అప్పుడు మిర్జాలు, విజృంభిస్తున్న ఈ ప్రళయము నోవా ప్రళయం కన్నా ఎక్కువ నాశనం చేస్తుంది. అంటే మామూలు ప్రళయం కదా ఈ ప్రళయం. మనుషులలో ఈ ఉండే అంటే ఎన్నెన్నో అనార్థమైన ఆలోచనలు, భావాలు, ఈ ప్రళయం ఇంకా ఎక్కువ ప్రళయం అనమాట. ఈ విజృంభిస్తున్న ప్రళయము మామూలు నోవా ప్రళయం కన్నా ఎక్కువ నాశనం చేస్తుంది. నీటిలో ఉన్న భూమి వసంత ఋతువు వాగ్దానాలతో నిండి ఉంటుంది. మరుగుతున్న తన రక్తంలో ఊడిపోతున్న భూమి అలా కాదు, ఉడికిపోతున్న భూమి అలా కాదు. అప్పుడు మైకేయన్ ఏం చెప్తాడంటే, యుగాంతం కోసం మేము ఎదురు చూడాలా అంటే నావలో దొంగతనంగా పయనించి వచ్చిన వాడి దాకా యుగాంతానికి గుర్తని చెప్పారు. అప్పుడు మిర్జాల్ ఏం చెప్తాడంటే, భూమి గురించి మీరు భయపడవద్దు, ఆమె ఇంకా యవ్వనంలో ఉంది. భూమాత గురించి మిర్జాల్ తన అభిప్రాయం చెప్తున్నాడు. భూమి గురించి మీరు భయపడవద్దు, ఆమె ఇంకా యవ్వనంలో ఉంది, ఆమె ఎద పొంగుతోంది. మీరు లెక్కలేనన్ని తరాలు భూమాత పాలిస్తుంది అని చెప్తాడు. యజమాని అయిన మనిషి గురించి మీరు, ఈ భూమికి యజమాని అయిన భూమాత గురించి మీరు భయపడకండి. యజమాని అంటే భూమికి కాదు, భూమికి యజమాని అయిన మనిషి గురించి మీరు భయపడకండి. అతడు నాశనం కానివాడు అని చెప్తాడు. మనిషి తుడిచి వేయబడడు, అతడు అక్షయమైన వాడు. మనిషిగా పొలిమిలోకి వెళ్ళి దేవుడి అంటే ఇప్పుడు మనిషి కూడా ఇప్పుడు భూమి గురించి భయపడొద్దు అని చెప్తున్నాడు. అలాగే మనిషి గురించి కూడా భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనిషి తుడిచివేయబడడు, మనిషి కూడా క్షయం కాడు, అక్షయం ఎప్పటికీ ఉంటాడు. మనిషి కూడా అక్షయమైన వాడు. మనిషిగా మనం ఈ కొలిమిలోకి వెళ్ళి దేవుడిగా మారాడు, దేవుడిగా బయటికి వస్తాడు. అందుకని మీరు స్థిరంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మీ కళ్ళను, మీ చెవులను, మీ నాలుకను పస్తు ఉంచితే మీ హృదయాలకు పవిత్రమైన ఆకలి అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అంటే మీ కళ్ళను అంటే నాకు అన్ని కళ్ళతో చూడకుండా, చెవులతో వినకుండా, నోటితో మాట్లాడకుండా పస్తు ఉంచితే మీకు అప్పుడు ఏమవుతుంది? మీ హృదయాలకు పవిత్రమైన ఆకలి అంటే ఏమిటో తెలుస్తుంది. ఒక్కసారి ఆ ఆకలి తీరితే ఇక అది మిమ్మల్ని ఎప్పటికీ నిండుగా ఉంటుంది. మీకంటే మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనే ఆకలి తీరితే ఎప్పటికీ మన మన హృదయం అనేది అది మిమ్మల్ని ఎప్పటికీ నిండుగా ఉంచుతుంది అని చెప్తున్నారు. వెలుగుని భర్తీ చేయడానికి ఈ వెలుగుని భర్తీ చేయడానికి మీరు ఎప్పుడు నిండుగా ఉండండి. అస్థిరంగా, బలహీనంగా ఉండే వారికి ఆధారంగా ఉంచడానికి మీరు ఎప్పుడు బలంగా, స్థిరంగా ఉండాలంటే అజ్ఞానంలో ఉన్న ప్రజలకు మీరు జ్ఞానబోధ చేయాలి, స్థిరంగా ఉండాలి. తుఫానులో చిక్కుని దిక్కు లేకుండా పోయిన వారికి ఆశ్రయం ఇవ్వడానికి, చాలా బాధలతో కష్టాల్లో పోయిన ప్రజలకు మీరు ఆశ్రయం వేయడానికి మీరెప్పుడు తుఫాను పట్ల అప్రమత్తతో ఉండాలి. చీకటిలో నడిచే వారికి దారి చూపించడానికి మీరెప్పుడు ప్రకాశిస్తూ ఉండాలని మిర్జాల్ చెప్తాడు. బలహీనులు భారం, బలవంతులు కాదు. బలవంతులకు వారు మంచి బాధ్యత. బలహీనులను వెతకండి, వారి బలహీనత శక్తే మీ శక్తి. ఆకలితో ఉన్న వారికి కేవలం ఆకలే.
సమృద్ధిగా ఉన్న వారికి ఆకలితో ఉన్న వారు బయటకు వెళ్లే దారి లాంటి వారు. ఆకలితో ఉన్న వారిని వెతకండి, మీ సమృద్ధి వారి లేని. గుడ్డివారికి అడ్డుపడే రాళ్ళు, కానీ చూడగలిగే వారికి అవి మైలురాళ్ళు. గుడ్డివారికి వెతకండి, వాళ్ళ చీకటే మీకు కాదు, మీ వెలుగురు అని చెప్తాడు. నరోడ అప్పుడు అడుగుతాడు, ఉదయము ప్రార్థనకి పిలుస్తూ బాగా ధ్వనించింది. మిర్దార్ ఇంకొక రోజు చాలా బాగా ఇంకా చెప్తాడు. బాగా కూర్చోవడం, లేవడం, మధ్య కాలంలో తినేటప్పుడు, విసర్జించేటప్పుడు, పనికి మాలిన మాటలతో మీ నాలుకని పదులు పెట్టేటప్పుడు, చెయ్యకూడని పనులు చేస్తున్నప్పుడు, చేయవలసిన పనులు చేయకుండా ఉన్నప్పుడు ఒక అద్భుత సంఘటన జరుగుతోంది. అప్పుడు మైకేయన్ ఏమని అడుగుతాడంటే, మనం ప్రార్థనకి వెళ్ళవద్దా అని అడుగుతాడు. అప్పుడు మిర్దార్ ఏం చెప్తాడంటే, వెళ్ళండి, ప్రార్థన ఎలా చెయ్యాలని మీకు చెప్పారో అలాగే చెయ్యండి అని చెప్తాడు. అలాగే చెయ్యండి, ఏ రీతిలోనైనా దేని కోసమైనా మీరు ప్రార్థించండి. మీకు మీరే శాసించుకోగల సమయం వచ్చేంత వరకు మీరే శాసించుకోగల అంటే మనమే దేవుడిని, మన ఆలోచనలే మన జీవితం. అలా శాసించుకోగల జీవితం వచ్చేంత వరకు ప్రతి మాటని, ఒక ప్రార్థనలా, ప్రతి పనిని ఒక యజ్ఞంలా చేయడం నేర్చుకునే వరకు, అంటే ప్రతి ఒక్క మాట కూడా ఒక ప్రార్థన లాగా, ప్రతి పని ఒక యజ్ఞం లాగా చేయాలి. ఏ పని చేసినా యజ్ఞం లాగా చేయడం నేర్చుకోనే వరకు మిమ్మల్ని ఏం చెయ్యమని ఆజ్ఞాపించారో అవే చెయ్యండి. ప్రశాంతంగా వెళ్ళండి, మీకు ఏవైతే చేస్తారో అవి చేయండి. ఎంతవరకు? మిమ్మల్ని మీరు తెలుసుకునే వరకు అని చెప్తున్నాడు. అంటే మీరు ఏ పని అయినా యజ్ఞం లాగా చేయాలి, మీ మాట అనేది ఒక ప్రార్థన లాగా ఉండాలి. అంతవరకు నేర్చుకునే వరకు మీకు వాళ్ళు ఏం నేర్పించారో అది చేయండి. మీరు ఉదయం భోజనం సమృద్ధిగా యథార్థంగా ఉండేలా మీరు చూడాలి అని చెప్తున్నారు. ఇక్కడ 7 మిర్దాన్ని గృహలో కలవడం, చిటికలో ఏది చెయ్యవద్దని ఆదేశం. ఈ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నరోండ, ఆ రోజు నేను మైకేయన్ ఉదయము ప్రార్థనకి వెళ్ళలేదు. నరోండ మైకేయన్ ప్రార్థనకి వెళ్ళలేదంట. మేము గైరు హాజరు, వీళ్ళు వెళ్ళకపోవడాన్ని క్షమాదం అక్కడ గమనిస్తాడు. రాత్రి మిర్దాన్ని మేము కలిశామని తెలుసుకుని అక్కడ ఈ క్షమాదాము నరోడా మైకేయన్ మిర్దాన్ని కలిశారని తెలుసుకొని తీవ్రంగా క్షమాదం అసంతృప్తి చెందుతాడు. అతడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ అసంతృప్తిని వ్యక్తపరచలేదు. మా ప్రవర్తన మిగిలిన వారిలో ఆసక్తిని రేపింది. కారణం ఏమిటో తెలుసుకోగలిగారు. ప్రార్థన చేయవద్దని మిర్దాన్ మాకు సలహా ఇచ్చి ఉంటాడని కొందరు అక్కడ అనుకున్నారు. అతడి వ్యక్తిత్వం గురించి ఇంత ఊహాగానాలు చేశారు కొందరు. తాను ఎవరో మాకు తెలియజేయడానికి మమ్మల్ని మాత్రం రాత్రి పిలిచాడు అని కొందరు అన్నారు. అతడు నావలో దాక్కొని వచ్చాడంటే ఎవ్వరూ నమ్మలేదు. అంతా అతడిని చూడాలని, చాలా విషయాల గురించి ప్రశ్నించాలని కోరుకున్నారు. ఆర్క్లో పని లేనప్పుడు బ్లాక్ పీట్ అని పిలువబడే అగాధం మీద వేలాడుతున్న గుహలో కాలం గడపడం మాస్టర్కి అలవాటు. దాన్ని మేము గూడు అంటాం. మేము ఆ రోజు మధ్యాహ్నం క్షమాదం తప్ప మిగిలిన అందరం ఆ గుహలోకి వెళ్ళాం. అంటే అక్కడ ఈ క్షమాదం తప్ప మిగతా 7 మంది ఆ గుహలోకి వెళ్ళారంట. అతడు ధ్యానంలో ఈ మిర్దారు అక్కడ వెళ్ళినప్పుడు ఆ గుహలో మిర్దారు ధ్యానంతో నిమగ్నమై ఉన్నాడంట. అక్కడ మిర్దార్ ముఖము చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉందంట. కళ్ళెత్తి మా వైపు చూసినప్పుడు, ఇంకా ఈ 7 మంది వైపు మిర్దార్ చూసినప్పుడు అతడి ముఖము వెలిగిపోతూ ఉందంట, కాంతివంతమైందంట. మిర్దార్, మీ గూటిని ఎంత త్వరగా, మిర్దార్ అప్పుడు అడుగుతాడు వీళ్ళని చూసి, మిర్దార్ మీరు ఈ గూటిని మీరు ఎంత త్వరగా కనుక్కున్నారు? మిర్దార్ వాళ్ళ పట్ల ఆనందపడతాడు అనమాట. అప్పుడు అక్కడ అబియాల్ ఏం చెప్తాడంటే, ఆర్కు మా గూడు, ఈ గృహ మా గూడు అని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్తాడు. ఈ గృహ మా గూడు కాదు, ఆర్కు మా గూడు అని చెప్తాడు. అప్పుడు మిర్దార్ ఏమంటాడంటే, ఆర్కు కూడా ఒకప్పుడు గూడే,
అప్పుడు దానికి అభియాన్ అంటారు. మరి ఈ రోజు అని అడుగుతారు. మిర్దాల్ మోల్ అనే చిన్న జంతువు ఉండేలా నేల పొందారు. అభియాన్ అంటారు. ఆనందంగా ఉన్న 8 మోల్ జంతువులు మిర్దాల్తో కలిపి 9. మిర్దాల్ ఎగతాళి చేయడం ఎంత తేలిక, అర్థం చేసుకోవడం ఎంత కష్టం. కానీ ఎగతాళి చేసేవాడిని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంది. పనికి మాలిన వాటి కోసం నీ నాలుకని ఎందుకు ఉపయోగిస్తావని మిర్దాల్ చెప్తాడు. అప్పుడు అభియాన్ ఏమంటాడంటే, మోల్ జంతువులని మమ్మల్ని పిలిచి ఎగతాళి చేసింది నువ్వే. మోల్ జంతువులని మమ్మల్ని పిలిచి ఎగతాళి చేసింది నువ్వే. ఏ విధంగా ఆ పేరుకి మేము తగ్గుతాము? నోవా రంగలించిన మంటను మేము మండుతూ ఉండేలా ఉంచలేదా? కొద్దిమంది యాచకుల పాకాల ఉన్న ఈ ఆకుని అతి ఐశ్వర్యవంతమైన రాజ్యప్రసాదం కంటే ఐశ్వర్యవంతంగా మేము చేయలేదా? ఆ పొలిమేరల దూరంగా నెట్టి పెద్ద రాజ్యంగా చేయలేదా? మేము మోల్ జంతువులమైతే నెలలో గొర్రెలు చేసే నేర్పులం మేమే అని అంటాడనమాట. అంటే ఇక్కడ మిర్దాలు వీళ్ళను 7 మందిని ఏమని పిలుస్తాడు? మోల్ జంతువులని అని పిలుస్తాడు. అప్పుడు అక్కడ అభియాన్ ఏం చెప్తాడంటే, ఎందుకు మమ్మల్ని అట్లా మాట్లాడుతున్నాము? మేము ఆర్కులో ఎంత అక్కడ నోవాలో రగిలించిన మంటను మేము ముందుకు ఉంచినాము. కొంతమంది ఉండే ఆ ఆర్కును మేము ఎంతో ఐశ్వర్యవంతంగా చేసినాము. పొలిమేర నుంచి దూరంగా నెట్టి పెద్ద రాజ్యంగా ఆర్కుని చేశాము. మేము మోల్ జంతువులమైతే నెల్లగొర్రెలను చేసే నేర్పులం మేమే అంటాడు. అప్పుడు మిర్దాల్ ఏమంటాడంటే, నోవా రాజేసిన మంట మండుతుంది కానీ అది హోమగుండంలోనే. అంటే నోవా రాజు రాజేస్తుంది మంట, అది మండుతుంది. అది ఎక్కడ మండుతుంది? బయట హోమగుండంలోనే మండుతోంది. మీరే హోమగుండం. మీ హోమగుండంలో ఈయన ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మార్చుకోండి అని చెప్తున్నాడు మిర్దాలు. ఆయన ఏం చెప్తున్నాడు? అభియాను మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నావు, మేము ఇన్ని గొప్ప ఘనకార్యాలు చేస్తామా అని చెప్తాడు. అప్పుడు మిర్దాల్ అంటాడు, నోవా రాజేసిన మంట మండుతుంది కానీ అది హోమగుండంలోనే. మీరే హోమగుండము, మీ హృదయాలే నూనె, వంట చెరుకు అయితే తప్ప అది ఏ విధంగా ఉపయోగకరము? అంటే మీరు నేర్చుకోవాల్సిన మీ హృదయము తెలుసుకొని మీరు మనిషి నుంచి దైవంగా మారాలి. ఊరికి బయట మండితే అది ఏం ఉపయోగకరము అని చెప్తున్నాడు. బయట మండితే ఉపయోగకరం కాదు, మీలో మార్పు రావాలని ఆయన భాషలో ఆయన చెప్తుంది. ఇప్పుడు ఆకు వెండి బంగారంతో నిండిపోయి బరువుని తీర్చుమంటూ తలకిందులై మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఆకు తల్లి జీవంతో నిండి ఉంది. ఇప్పుడు బరువైన జడ పదార్థాలను ఆరు మోయలేదు. అందుకే దానికి ఎదురుగా నిలిచే శక్తి సముద్రానికి లేకపోయింది. బరువైన జడ పదార్థాల గురించి జాగ్రత్తగా ఉండండి. తన దివ్యత్వంలో నమ్మకం ఉన్న వాడికి ప్రతిదీ బరువైన జడ పదార్థమే. తనలోనే ప్రపంచాన్నంతా నిలిపి ఉంటాడు కానీ దాని బరువుని మోయదు. వెండి బంగారుని సముద్రంలో తీసుకపోతే వాటితో పాటు అవి మిమ్మల్ని కూడా సముద్రం అడుక్కి లాగుతాయి. మనిషి తాను పట్టుకున్న వాటితోనే పట్టుకోబడతాడు. అంటే మనం వదలలేకుంటాం కొన్ని వస్తువులను, దాంతోనే మనము వాటితోనే మనం ఏమైతే పట్టుకుంటామో ఆ వాటితోనే పట్టుకోబడతాడు. వాటి పట్టులో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేన్ని మనము బంధంతో ఉండకూడదు, వాటి పట్టులో మీరు ఉండకూడదు. దేనికి కూడా వాటి పట్టులో వెండి బంగారు వాటి పట్టులో మనం ఉండకూడదు. అవి అనుకుంటే వాటిపైన మీ పట్టును వదలండి అని చెప్తున్నాడు. దేనికి విలువ కట్టవద్దు. అది స్వల్పమైనది కూడా అత్యంత విలువ. మనం అనుకుంటాం ఒక బంగారు వెండి మాత్రమే విలువైనది కాదు, ప్రతి ఒక్క చిన్న స్వల్పమైనది కూడా విలువైనదే అని చెప్తున్నాడు. రొట్టె ముక్కకి ఖరీదుగా కడతారు. రొట్టె తయారవడానికి అవసరమైన సూర్యుడికి రొట్టె చేయాలంటే రొట్టె ముక్కకు మనం 10 రూపాయలు విలువ కడతాం, కానీ ఆ రొట్టె తయారు చేయాలంటే ఎన్ని కావాలి? సూర్యుడికి, గాలికి, భూమికి, సముద్రానికి, చెమటకి, మనుషులకి, నేర్పుకి, ఇవన్నీ మనిషి ఎంత మోసంగా రొట్టె తయారు చేస్తాడు. ఆ రొట్టె తయారవ్వాలంటే సూర్యుడు, నీళ్లు, గాలి ఇవన్నీ అవసరం. వాటికి విలువ కట్టాం కానీ రొట్టెకి మాత్రం విలువ కట్టాం అని చెప్తున్నాడు. మీ జీవితానికి మీరు విలువ కట్టగలిగితే తప్ప దేనికి విలువ కట్టవద్దు. మనిషికి తాను ఇష్టపడే దానికంటే జీవితం విలువైంది కాదు. అంటే
మనము ఇష్టపడే దానికంటే జీవితం విలువైంది కాదు. విలువ పెట్టలేని మీ జీవితాల్ని బంగారం అంత చౌకగా అనుకోకుండా జాగ్రత్త పడండి అని చెప్తాడు. ఆర్కు పొలిమేరలను బయట దూరంగా నెట్టారు. భూమి పొలిమేరల వరకు దానిని నెట్టగలిగిన మీరు ఇంకా బంధింపబడే ఉంటారు. అయితే అనంతాన్ని మీరు పిడికల్లో బిగించి అతనికి టోపీ పెట్టాలని నిర్ధారణ కోరుకుంటున్నాడు. భూమి పట్టుకున్న బిందువే సముద్రం. అది భూమిని పట్టుకొని టోపీ పెట్టింది. మనిషి సముద్రం కన్నా ఎంతో ఎక్కువ అనంతమైన వాడు. మనిషిని తల నుంచి పాదం వరకు కొలిచి తెలివి తక్కువగా అవే అతని పొలిమేరలు అనుకోండి. అభియా చెప్పినట్లు మీరు పొర్రెలను చేయడంలో నేర్పరులు కావచ్చు, కానీ కేవలం చీకటిలో శ్రమించే మోల్లాగానే అది ఎంతో జాగ్రత్తగా మన గజిబిజిదారులను కడితే సూర్యుడికి అంత దూరంగా ఉంటుంది. అభియా, మీ కట్టడాలు నాకు తెలుసు. నువ్వు చెప్పినట్లే ప్రాపంచిక ఆకర్షణలను విడిచిపెట్టి భగవంతుడికి అర్పిస్తున్నానని అనుకుంటున్న వారు కొద్ది మందే ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మిత్రులు? ఈ ప్రాపంచిక ఆకర్షణలను విడిచిపెట్టి భగవంతుడికి సమర్పిస్తున్నారనే వారు ఎంతో కొద్ది మంది ఉంటారు. కానీ ప్రపంచంతో మిమ్మల్ని కలిపే చీకటి వంకర దారులు చాలా. అట్లా భగవంతునికి సమర్పించకుండా ఈ ప్రపంచంలో మనల్ని కలిపే వంకర దారులు చాలా ఉన్నాయి. తల ఊపుతూ బుసలు పడుతున్న మీ తీవ్ర ఉద్రేకాలు నేను వినడం లేదా? మీ దేవుడి పీఠం మీదికి ప్రాకి ముడుచుకున్న మీ అసూయలను నేను చూడడం లేదా? అందరిలో అంటే వాళ్ళ మనుషులలో ఉన్న కోపాలు, ఆవేశాలు, అసూయలను నేను చూస్తున్నాను. మీరు కొద్ది మందే కావచ్చు, కానీ ఆ కొద్ది మందిలో వెలువను ఎందరో అని చెప్పాడు. నెలలో గొర్రెలు చేయడంలో నేర్పులు అని చెప్పిన మీరు నెలలోనే కాకుండా సూర్యుడిలో, ఆకాశంలో తిరిగి అన్ని విశ్వగోళాల్లో కూడా గొర్రెలు చేసి దారులు ఏర్పరచుకోవాల్సింది. నేలలో అంటే ఇక్కడ అంటే నేలలో ఈ భూమి మీద గొర్రెలు చేయడంలో మీరు నేర్పులు అని చెప్తున్నారు. కానీ ఈ నేలలోనే కాకుండా మీరు సూర్యుడిలో, ఆకాశంలో తిరిగి అన్ని విశ్వగోళాల్లో కూడా గొర్రెలు చేసే దారులు ఏర్పరచుకోవాలి అని చెప్తున్నాడు. ఏర్పరచుకోవాల్సిందే అని చెప్తున్నాడు. మోలు జంతువులని వాటి చీకటి దారులను ముట్టెలతో గిట్టెలతో తవ్వుకోనివ్వండి. మీ రాజమార్గం కనిపెట్టడానికి మీరు కనురెప్పలను కూడా కదిలించక్కర్లేదు. ఈ గూడలో మార్పుని, భావనా శక్తిని ముందుకు పంపించండి. అంటే మీరు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మోల్ జంతువులని వాటి చీకటి దారులను ముట్టెలతో గిట్టెలతో తవ్వుకోనివ్వండి. మీరు మీ రాజమార్గాన్ని కనిపెట్టడానికి మీ కనురెప్పలను కూడా కదలించిన అవసరం లేదు. ఈ గూడులో మార్పుని, భావనా శక్తిని మీ ముందుకు పంపించండి. మీ రాజ్యమైన గుర్తులేని స్వరూపంలోని అద్భుత కోశాగారానికి దారి చూపించే దైవత్వమున్న మార్గదర్శి భావనా శక్తి. మీ భావనా శక్తి దైవత్వమున్న మార్గదర్శి. భయము లేని దృఢమైన గుండెలతో మీ మార్గదర్శిని అనుసరించండి అని చెప్తున్నారు. మీ మార్గదర్శిని అనుసరించండి. అతడి అడుగుజాడలు దూరంలో ఉన్నా, నక్షత్రంలో ఉన్నా మీరు అక్కడ నిశ్చయ స్థానాన్ని ఆక్రమించుకుంటారనడానికి అద్భుతులు. పూర్తిదారులు ప్రతిదీ కూడా మీలోనే ఉందని, లేదా మీలో ఒక భాగమని తప్ప వేరే విధంగా దేన్ని ముగించలేదు. ఒక చెట్టు దాని వేరు ఉన్నంత వరకే వ్యాపించగలదు. మనిషి అనంతంలో పాతుకుని ఉన్నాడు కనుక అనంతమంతా వ్యాపించగలడు అని నిర్ధారిస్తున్నారు. మీకు మీరు అవధులు పెట్టుకోకండి. నేను ఇంతవరకే ఉంటాను, నాకు ఇంత శక్తి లేదు. ఇట్లా మీకు మీరు అవధులు పెట్టుకోకండి. నేను ప్రదేశాలు లేనంత వరకు వ్యాపించండి. ప్రదేశాలు లేనంత వరకు మీ ఆత్మశక్తి వ్యాపించండి. మీరు ఎక్కడ ఉన్నా ప్రపంచమంతా వ్యాపించండి. మిమ్మల్ని కలిసే చోట భగవంతుడిని కలిపే వరకు వ్యాపించండి అని చెప్తున్నాడు. చీకటిలో చేసే పనులు ఎవరికి తెలియవు అనుకుని చెయ్యకండి. మీరు ఒక్కరు చేస్తున్నారు, నేను చేసే పనులు ఎవరికి తెలియదు అనుకోకుండా చెయ్యకండి. చీకటిలో చూడలేని మనుషులను చూసి సిగ్గుపడకపోతే కనీసం మినుగు పొరుగు గబ్బిలాలను చూసైనా సిగ్గుపడండి అని చెప్తున్నారు. ఓ సహచరులారా, చీకటి అనేది లేనే లేదు. ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క అవసరాలకు అనుగుణంగా వెలుతురు మారుతూ ఉంటుంది.
మీకు స్పష్టంగా ఉండే పగలు ఫినిక్స్ పక్షికి సంధ్య వెలుగు. మీ రాత్రి ఓ కప్పకు మనకు రాత్రి అనుకునే దానికి కప్పకది పట్ట పగలు. అంటే చీకటి అన్నది ఎక్కడా లేదనే దానికి మనకి ఇక్కడ పెద్ద ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క అవసరాలకు అనుగుణంగా వెలుతురు మారుతూ ఉంటుంది. మనకు పగలు స్పష్టంగా ఉండేది అది ఫినిక్స్ పక్షికి సంధ్య వెలుగు. అదే మీ రాత్రి మనము రాత్రి అనుకునేది కప్పము పట్టపగులు. చీకటే మూయబడినప్పుడు అది వేరొక దానికి మూత ఎలా కాగలదు? దేనిని మూయాలని చూడకండి. మీ రహస్యాలను ఏది బయట పెట్టకపోయినా వాటి మూత బయట పెడుతుంది. కుండలో ఏముందో మూతకి తెలియదా? పాములు పురుగులు నిండిన కుండల మూతలు తీసినప్పుడు ఆ కుండలకి తీవ్రమైన దుఃఖమే. మీ గుండె లోతుల్లో ఉన్నది గాలిలో ప్రసారం చేసినా కానీ మీ గుండెలను వదిలిపెట్టదు. ఏ కంటి చూపు తనలో కంటిని దాని కోర్కెలను భయాలను నవ్వులను కన్నీటిని మోయకుండా ఏది బయటికి రాదు. ప్రతి ఇంటి తలుపు తట్టిన తరువాత కానీ ఏ ఇంటిలోకి ప్రవేశించదు ఒక కళ. అప్పుడు మీరు ఎలా కనిపిస్తారో జాగ్రత్త. ఏ కళలను బయటకు పంపుతారో ఏ కళలను లోపల ఉంచుతారో మీరు ఆ విషయం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఏదో ఒక విధంగా చింతల నుంచి బాధల నుంచి విముక్తి పొందాలనుకుంటే మీకు ఉండే కష్టాల నుంచి మీకుండే బాధల నుంచి మీరు విముక్తి పొందాలనుకుంటే నిర్ధారు మీకు దారి చూపుతాడు. మీకు సంతోషంగా దారి చూపిస్తాడు నిర్ధారు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక బాధ లేని భక్తిత్వం అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో తెలుస్తున్నాం. మికాస్టర్ చెప్తున్నాడు. ఆయన అడుగుతాడు, మికాస్టర్ అనే సహచరుడు అడుగుతాడు ఏమంటే నిర్ధారణ అడుగుతాడు. నిర్ధారణ నాకు దారి చూపించు అని అడుగుతాడు. అప్పుడు నిర్ధారు ఏమని చెప్తాడంటే చింతల నుంచి బాధల నుంచి విముక్తి మార్గం ఇదే. అంటే చింతల నుంచి బాధల నుంచి విముక్తి మార్గం అంటే ఇక్కడ చెప్తున్నాడు. మీ ప్రతి ఆలోచన అంతా చూడడానికి వీలుగా ఆకాశం మీద అగ్నిలో అచ్చు వేయబడిందని మీరు అనుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా అది చూడడానికి మనం చేసే ఆలోచన ఆకాశంలో అచ్చు వేయబడుతుందని మీరు అనుకోండి. మీ ఆలోచనలు అందరికీ కనిపిస్తున్నారు. మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన అందరూ చూస్తున్నారని అనుకోండి. ఎందుకంటే అది నిజం కనుక అని చెప్తున్నాడు. అంటే బాధలు లేని బతుకు మనకి ఇక్కడ మార్గం చెప్తున్నాడు. మనం చేసే ప్రతి ఆలోచన కూడా ఆకాశంలో మీద అచ్చు వేయబడింది అనుకోండి. మనం చేసే ఆలోచన అందరికీ కనిపిస్తున్నాయి అనుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇదే నిజము అని చెప్తున్నాడు. మిగతా ప్రపంచమంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి మీరు ఏదైతే ప్రపంచమంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకొని మాట్లాడకండి అని చెప్తున్నాడు. మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇదే నిజం కనుక. అంటే మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటుంది కదా ప్రపంచమంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకొని మాట్లాడకండి. మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇదే నిజమని చెప్తున్నాడు. మీరు చేసే ప్రతి పని వెనక్కి తన్నుతుంది అనుకుని చెయ్యండి. అది నిజంగా తన్నుతుంది. కోరికే మీరు అనుకుని కోరుకోండి. అంటే ఏది కోరుకోవాలా మనం భగవంతుని ఆ కోరిక నేనే అనుకుని కోరుకోండి. నిజంగా మీరు కోరికలే అని చెప్తున్నాడు. తన జీవితం జీవించడానికి భగవంతుడికి మీ అవసరం ఉందనుకుని జీవించండి. నిజానికి అతనికి మీ అవసరం ఉంది. అంటే మనం జీవించే జీవితము భగవంతుడికి అవసరం ఉందనుకుని జీవించాలి. ఎందుకంటే భగవంతుడికి మన అవసరం ఉంది అని చెప్తున్నాడు. దానికి హింబాలు ఏమడుగుతాడంటే ఇంకా ఎంతవరకు మమ్మల్ని ఈ దిగ్బంధంలో ఉంచుతావు? ఏ మనిషి ఏ పుస్తకం ఎప్పుడు చెప్పలేదు రీతిలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఇంతవరకు ఏ మనిషి ఎక్కడా చెప్పలేదు, అట్లా మాట్లాడుతున్నావు అని చెప్తాడు. అప్పుడు బెన్నూరు అంటాడు, నువ్వు చెప్పేది ఏ చెవితో మేము వినాలో మాకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు.
నువ్వు పడవలో దొంగతనంగా వచ్చిన వాడివైతే మాకు తగిన ఆధారం చూపించు అని అడుగుతాడు. అప్పుడు మిర్దార్ చెప్తాడు, చాలా బాగా అన్నావు బెను, మీకు చెవులు చాలా ఉన్నాయి, అందుకే మీరు వినలేదు. విని అర్థం చేసుకోవడానికి ఒకే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు అని చెప్పాడు. మీకు చెవులు చాలా ఉన్నాయి, ఎన్నెన్నో వినింటారు, అందుకు నేను చెప్పింది మీకు అర్థం కాదు. మీరు ఒకే చెవి ఉంటే మీకు దీనికి సాక్ష్యం అవసరం లేదు అని చెప్తాడు. బెనుల్ అంటాడు, నా వల్ల దొంగతనంగా వచ్చిన వాడు ప్రపంచంలోని ధర్మాధర్మాలు నిర్ణయించడానికి తప్పకుండా రావాలి. ఆర్కులో ఉన్న మేము అతడి న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి. తీర్పు రోజు కోసం మమ్మల్ని సిద్ధంగా ఉండమంటావా అని అడుగుతాడు. తీర్పునిచ్చే రోజు అది మిర్దార్ చెప్తాడు, పవిత్రమైన అంతర్దృష్టి తప్ప నాలో తీర్పు చెప్పే మాటలు లేవు. ప్రపంచాన్ని విమర్శించడానికి నేను రాలేదు, విమర్శించకుండా ఉండడానికి నేను వచ్చాను. అజ్ఞానము, అవివేకము అన్నవి మాత్రమే అధికార చిహ్నాలను ధరించి వాటిని ప్రతిపాదించి అవి ఉల్లంఘించబడితేనే శిక్షను విధిస్తాయి. అజ్ఞానాన్ని నిర్దాక్షిణ్యంగా విచారించే న్యాయ నిర్ణేత అజ్ఞానమే. మనిషి గురించి ఆలోచించడము, అజ్ఞానంతో తనని తాను రెండుగా చీల్చుకొని మృత్యువుని చీలిన తన ప్రపంచాన్ని తయారు చేసిన అన్నిటినీ అతడు ఆహ్వానించలేదా అని చెప్తున్నాను. దేవుడు మనిషి వేరుగా లేదని నేను చెప్తున్నాను. దైవత్వం ఉన్న మనిషి లేదా మానవత్వం ఉన్న దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాను. అది ఒక్కటే ఉంది అంటున్నాను. ఎన్ని విధాలుగా హెచ్చించినా విభజించినా, అది ఎన్ని విధాలుగా చూసినా, ఎన్ని విధాలుగా విభజించినా అది ఒక్కటే, ఎప్పటికీ ఒక్కటే. దేవుడి శాశ్వతమైన న్యాయం, దేవుడి ఏకత్వం, దేవుడి శాశ్వతమైన న్యాయం, దేవుడి ఏకత్వం. అందుకే ఇవన్నీ ఇంత ఈ అర్థం కాని భాషలో మనం మిర్దార్ చెప్తుంటే మన పత్రిక ఒక్కటే మాట చెప్తున్నాడు, ఉత్తరే ఆత్మ. అందరం ఒకటి, అక్కడ ఉన్నది అని ఇక్కడ ఉన్నది అని, అందరం ఒక్కటే ఏకత్వం అని చెప్తున్నాడు. ఎక్కడ వేరు లేదు, ప్రతి ఆత్మలో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అక్కడ ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమయ్యే భాషలో చాలా సింపుల్ గా అర్థం కాని భాష అర్థం కాని భాష ఏం కాదు. వన్నెస్ అది వన్నెస్ అంతే, వన్నెస్ అంతే, అంతా వన్నెస్సే. దైవత్వం ఉన్న మనిషి లేదా మానవత్వం ఉన్న దేవుడు ఉన్నాడు అంటే దేవుడు మనిషి వేరుగా లేడు అని చెప్తున్నాడు. దైవత్వం ఉన్న మనిషి లేదా మానవత్వం ఉన్న దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అది ఒక్కటే ఉంది అని చెప్తున్నాడు. దైవత్వం ఉన్న మనిషి, మానవత్వము ఉన్న దేవుడు ఉన్నాడు, అదొక్కటే ఉంది. ఎన్ని విధాలుగా చెప్పి హెచ్చించినా విభజించినా ఇది అంతా ఎప్పటికీ ఒక్కటే, అందరం ఒక్కటే, ఏకత్వమే ఉన్నది. దేవుడి శాశ్వతమైన న్యాయం, దేవుడి ఏకత్వం. దేవుడి ఒక్కటే మాటలు చెప్పేస్తున్నాడు. దేవుడి శాశ్వతమైన న్యాయం లేదు, అంతా న్యాయం ఏంటంటే అంతా ఏకత్వమే, అందరం ఒక్కటే అనే చెప్పి అది తనకు తాను విధించుకునే న్యాయం. న్యాయము అన్యాయం అనేది, న్యాయం చేసేవాడు ఎవరు, అన్యాయం చేసేవాడు ఎవరు, అన్యాయం చేసేవాడు మనమే, చంపేది ఎవరు, చంపించేది ఎవరు, చూసేది ఎవరు, అంతా మనమే, అంతా నేనే. అది తెలుసుకునేదానికి అదే చెప్తున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు, బయట భూకంపం కాదు, మనలో అగ్ని బయట వెలిగించడం కాదు, మన హృదయాల్లో వెలిగించుకోవాలి అని ఎన్ని విధానాలు చెప్తున్నాడు వాళ్ళకు. దేవుడి ఇంకా అది కోర్టులు న్యాయ నిర్ణేతలు ప్రకటించవలసిన అవసరం లేదు. ఇది దాని యోగ్యతను శక్తిని వారు సమర్థించవలసిన అవసరం. ఇవన్నీ అంతా ఒకటే, దేవుడు అది కోర్టులో న్యాయ నిర్ణేతలు ప్రకటించవలసిన అవసరం లేదు, దాని యోగ్యతను శక్తిని వారు సమర్థించవలసిన అవసరం లేనిది అని మిత్రులు చెప్తున్నాడు. సముద్రం విశాలంగా లోతుగా ఉన్న ఒకే బిందువు కాదా, భూమి ఎంత దూరం వ్యాపించినా ఒకే గోళం కాదా, మనకు అర్థమయ్యేదానికి. గోళాలన్నీ లెక్కకు మించి ఉన్నా ఒకే, ఈ గోళాలు ఎన్నో ఉన్నాయి అయినా ఒక విశ్వమే కాదా. అలాగే మానవ జాతి అంతా కలిపి ఒకే మనిషిగా, అంతే, మానవ జాతి అంతా కలిసి ఒకే మనిషి. అలాగే మనిషి తన ప్రపంచం అన్నిటిలోనూ కలిపి పరిపూర్ణమైన ఒకే ఒక ఏకత్వము ఉండేది, వన్నెస్, ఏకత్వము. దేవుడి ఏకత్వము జీవికి ఉన్న ఒకే ఒక ధర్మము. అంటే
ఆ భగవంతుడు ఏకత్వం, మన ధర్మం ఏంటి, మనం కూడా ఆ విధంగా ఒకే ఒక ఏకత్వంతో చూసేంత వరకు ఈ పునరభిజన్మం పునర్నిర్మాణం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక మనిషిని అక్కడ ఉన్నది నేనే, ఆత్మస్వరూపం నేనే అని ఆ భావన మనలో కలగాల ప్రతి ఒక్క వ్యక్తిని చూసినప్పుడు. అది అన్నమాట ఒకే ఒక ధర్మం. దానికి మరో పేరు ప్రేమ. దానికి ప్రేమ ఉంటేనే చూడగలుగుతాం. మనల్ని మనం ప్రేమించుకోవాలి, అవతల వాళ్ళను ప్రేమించగలగాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే అవతల వాళ్ళను ప్రేమించుకోగలుగుతాం. అదే చెప్తున్నాడు. మనం అలా చూడగలగాలి అంటే దానికి మరో పేరు ప్రేమ. దాన్ని అర్థం చేసుకొని దానికి కట్టుబడి ఉండడం అంటే దీనికి మనం దీన్ని అర్థం చేసుకొని అక్కడ దేవుడే ఉన్నాడు, అన్నింటిలోనూ దేవుడే ఉన్నాడు అని అర్థం చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి. ఉండడం అంటే జీవితానికి కట్టుబడి ఉండడమే. దానికి కట్టుబడి ఉండడం అంటే వేరే ఏ న్యాయానికి కట్టుబడి ఉన్నా అది జీవం లేని దానికి లేదా మృత్యువుకి కట్టుబడి ఉండడమే అని చెప్తున్నాడు. జీవితం అంటే సమీకరించడం, మృత్యువు అంటే వెదజల్లడం. జీవితము అందరినీ కలిపి ఉంచుతుంది, మృత్యువు మాయం చేస్తుంది. అందుకే మనిషి ఈ రెండింటి మధ్య వేలాడుతున్నాడు. జీవించడం, చావడం మధ్య వేలాడుతూ ఉన్నాడు. వెదవిల్లబడ్డం ద్వారానే అతడు సమీకరించుకోగలడు. విప్పడం ద్వారానే గలడు. బంధించడంలో న్యాయానికి కట్టుబడి ఉంటాడు. అంటే జీవితం అతడికి బహుమతిగా లభిస్తుంది. ఈ జీవితం అనేది బహుమతిగా వచ్చింది, ఇవన్నీ నేర్చుకునేదానికి లభిస్తుంది. వెదజల్లబడ్డం వల్ల, కట్టుబడి ఉండకుండా ఉండడం వల్ల అతడు న్యాయానికి విరుద్ధంగా ఉంటాడు. ఇలా కట్టుబడి ఉండడం వల్ల న్యాయానికి విరుద్ధంగా ఉంటాడు. అప్పుడు మృత్యువు అతడికి లభించే చేదు బహుమతి అని చెప్తున్నాడు. ఇవి తెలుసుకోనప్పుడు మనకేమంటారు, చావంటే భయం, అదే మనకు చేదు బహుమతి అని చెప్తున్నారు. మీరే దోషులను నిర్ణయించుకున్న మీరు మీలాగే దోషులని భావిస్తున్న వారిపై తీర్పు ఇవ్వడానికి కోరుకుంటారు. మీరు దోషులు అనుకున్న వారు మీలాగే దోషులని భావిస్తున్న వారికి తీర్పు ఇవ్వడానికి కోరుకుంటారు. న్యాయ నిర్ణీతలు వారి తీర్పులు ఎంత భయంకరం. ఉరిశిక్ష పడిన ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఉరిశిక్షను తీర్పుగా ఇవ్వడం అంతకన్నా తక్కువ దారుణం. ఒకే కాడి కింద ఉన్న రెండు ఎద్దులు నేను కాడికి కడతానని ఒకదానితో ఒకటి అనుకోవడం తక్కువ హాస్యాస్పదం. ఒకే సమాధిలో ఉన్న రెండు శవాలు సమాధి పట్ల ద్వేషాన్ని పరస్పరం వెళ్ళించుకోవడం కూడా తక్కువ హేయం. ఇద్దరు పుట్టుబుద్ధి వాళ్ళు ఒకరి కళ్ళు పెకలించడం తక్కువ జాలి పలిపే విషయం. తీర్పు ఇచ్చే, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు, ముందు తీర్పు ఇవ్వడం వదిలేయి, త్యజించండి. తీర్పు ఇచ్చే పీఠాన్ని త్యజించండి. ఎవరిపైనైనా దేనిపైనైనా తీర్పు చెప్పడానికి మీకు న్యాయం తెలియడం ఒక్కటే చాలదు. దానికి అనుగుణంగా మీరు నడిచి ఉండాలి. న్యాయం తెలిస్తే కాదు, న్యాయంతో మనం నడిచి ఉండాలి, న్యాయంగా జీవించాలి. అంతేకాకుండా సాక్ష్యం కూడా వినాలి. ఏ కేసులోనైనా ఎవరు సాక్ష్యం వింటారు? గాలిని న్యాయస్థానానికి రమ్మని ఆజ్ఞాపిస్తారా? ఎందుకంటే ఆకాశం కింద సంభవించే ప్రతి సంకటంలోనూ గాలి ప్రేరణ ఉంటుంది, అది సహాయపడుతుంది. ఆకాశం కింద సంభవించే ప్రతి సంఘటనలోనూ గాలి ప్రేరణ ఉంటుంది, అది సహాయపడుతుంది. నక్షత్రాలను న్యాయస్థానానికి రమ్మని ఆజ్ఞాపిస్తారా? వెదజల్లడం అనేది వారి దోషిగా నిర్ణయించిందని తెలుసుకుంటారు. తనని తానే శిక్షించుకున్న వాడిని శిక్షించే కదా ఆ శిక్షలను తొలగించడానికి మీరు ప్రయత్నించండి. అంటే తనని శిక్షించే వాడి కన్నా మనము ఆ శిక్షలను తొలగించడానికి మీరు ప్రయత్నించండి. శిక్షించడం అంటే వాళ్ళు ఇట్లా శిక్షించే వారికన్నా వాళ్ళు ఆ శిక్షల నుంచి వాళ్ళను తొలగించడానికి, వాళ్ళ జ్ఞానం వైపు మీరు తొలగించడానికి మీరు ప్రయత్నించండి. తనకు తాను విధించుకున్న బరువులతో మోయలేనంత బరువు మోస్తున్న వాడు మనిషి. అతడి దారి చాలా వంకరగా ఎగుడు దిగుడుగా ఉంది. తీర్పు చెప్పిన వాడికి తీర్పు ఇవ్వబడిన వాడికి తీర్పు ఇంకొక బరువు. మీ బరువు తక్కువగా ఉండాలంటే మనము ఎవరి పట్ల తీర్పు ఇవ్వకండి. బరువులు వాటికి బరువులు వాటికే అవి మాయం కావాలంటే దివ్య ప్రబోధనలో మునిగిపోండి. మీ దారి ఎప్పుడు
సుమకంగా ఈజీగా ఉండాలని మీరు అనుకుంటే అవగాహనని మీరు అడుగులను నిర్దేశించనీయండి అని చెప్తున్నారు మిత్రులు. పవిత్ర అవగాహన తప్ప మీకు నేను ఎలాంటి తీర్పు ఇవ్వను. వెన్నునప్పుడు అడుగుతాడు, న్యాయ విచారణ రోజు గురించి ఏమిటి మీ వాక్య అంటే విద్య చెప్పాడు, ప్రతి రోజు న్యాయ విచారణ రోజే. కన్ను మూసి తెరిచే ప్రతి క్షణంలో ప్రతి జీవి లెక్కలు భేదించి వేయబడతాయి. ఏది దాచబడదు, ఉంచబడకుండా ఏది ఉండదు అని చెప్పాడు. ఆలోచించే వాడిలో ప్రతి ఆలోచన, చేసే వాడిలో ప్రతి పని, కోరుకునే వాడిలో ప్రతి కోరిక నమోదు చేయబడి ఉంటాయి. ఏ ఆలోచన, ఏ కోరిక, ఏ పని వృధా కాజాలదు అన్ని నమోదు చేయబడి ఉంటాయని చెప్తున్నాడు. అలాంటి వాటికే మళ్ళా అవి జన్మనిస్తాయి. దేవుడి న్యాయం ప్రకారం ఉన్నది. ఈ జీవితంలోకి దానికి విరుద్ధంగా ఉన్నది అన్ని మృత్యువులోకి సమీకరించబడతాయి. మీ రోజులన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని నిర్మలంగాను, కొన్ని సంక్షోభ రహితంగాను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ధర్మంగా బతికిన గడియల ఫలం అది. కొన్ని రోజులు మేఘావృతమై కష్టపీఠంగా ఉంటాయి. జీవితంలో సగం మేల్కొని మృత్యువులో సగం నిద్రపోయిన గడియల ఫలం అది అని చెప్తున్నాడు. కళ్ళల్లో మెరుపులతో, నాసికారంధ్రాల్లో ఉరుములతో కొందరు తుఫానుపై ఎక్కి వచ్చి మిమ్మల్ని చిన్న భిన్నం చేస్తారు. పైనుంచి కొడతారు, కింద నుంచి కొరడా దూయిస్తారు, కుడి ఎడమలకు కొదుపుతారు, నేలపై పడవేస్తారు, మిమ్మల్ని మట్టి కరిచేలా చేసి అసలు పుట్టకుండా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకునేలాగా. అంటే ఈ కొట్టడం చేయడం అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు. వద్దుర దేవుడా, పుట్టకుండా ఉంటే బాగుంటుంది అనుకునేలా చేస్తారు. కావాలని ధర్మవిద్ధంగా గడిపినది. ఎందుకు ఇవన్నీ మనకు జీవితంలో కష్టాలు ఇట్లా వస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనము పైనుంచి కొడతారు, కింద నుంచి జూలిస్తారు, కుడి ఎడమలు కుదుపుతారు, నేలపై పడవేస్తారు. ఇవన్నీ కష్టాలు మనకు ఎందుకు వస్తున్నాయి? వద్దుర దేవుడా, పుట్టకుండా ఉంటే బాగుంటుంది అనుకునేలా చేస్తారు. ఇట్లాంటి జీవితం మనకు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ నిర్ధారణ చెప్తున్నాడు. మనం కావాలని ధర్మ విరుద్ధంగా గడిపిన రోజుల ఫలితమే ఇది. మనం ఎప్పుడైతే ధర్మ విరుద్ధంగా గడిపింటామో ఆ ఫలితము ఈ జీవితంలో మన కష్టాల ఫలితం అని చెప్తున్నాడు. ప్రపంచం కూడా అంతే. ఆకాశానికి అడ్డంగా ఉన్న నీడలో ప్రళయాన్ని తెచ్చిన వాటికంటే తక్కువ అరిష్ట సూచకం కావు. కళ్ళు విప్పి చూడండి. మేఘాలు దక్షిణం నుంచి పడమర వైపు సాగితే వర్షం వస్తుందంటారు. మీరు మానవ మేఘాలు కదిలినకను చూసి అంచనా వేసే తెలివితేటలు మీకెందుకు లేవు? మనుషులు ఎంత త్వరగా వారి వలలో చిక్కుకుంటారో మీరు చూడలేదా? చిక్కు విడవడే రోజు దగ్గరలోనే ఉంది. అది ఎంత భయంకరమైన రోజు! మనుషుల హృదయం ఆత్మల రక్తనాళాలతో ఆ వలల వందల సంవత్సరాలుగా అల్లబడతాయి. ఆ వలలో నుంచి వారిని బయటికి తీయాలంటే వారి మాంసాన్ని, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. వారి ఎముకలను నలిపివేయాలి. ముక్కలు ముక్కలుగా చేయడం, అనచడం మనుషులే చేస్తారు. మూతలు పైకి ఎత్తబడినప్పుడు అవి తప్పకుండా ఎత్తబడతాయి. కుండలలో ఏముందో బయటపడినప్పుడు అవి తప్పకుండా బయటపడతాయి. మనుషులు వారి సిగ్గును ఎక్కడ దాచుకుంటారు? వారు ఎక్కడ పారిపోతారు? ఆ రోజు బతికి ఉన్నవారు చనిపోయిన వారి పట్ల అసూయ చెందుతారు. చనిపోయిన వారు బతికున్న వారిని శపిస్తారు. మనుషుల మాటలు వారి గొంతుల్లోనే ఇరుక్కుంటున్నాయి. కనురెప్పలపై కాంతి గడ్డగడుతోంది. వారి గుండెల నుంచి తేళ్లు, పాములు బయటికి వస్తాయి. ఈ పాములు, తేళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని వారు భయంతో అరుస్తారు. తన గుండెలతోనే వాటి గురించి అంటే తేళ్లు, పాములంటే ఏం కాదు, మన లోపల ఉండే ఆలోచనల విధానము, భావనలు, అవి తేళ్లు, పాములు అవన్నీ బయటికి వస్తాయి. ఈ గుండెలోనే అవన్నీ ఎక్కడి నుంచి ఇంత రక్షణ వస్తుందంటే మన గుండెలలోనే వాటిని పెంచామన్న విషయం మర్చిపోతాము. మీరు కళ్ళు తెరిచి చూడండి. పడుతూ వేస్తూ పురోభివృద్ధికి ప్రయత్నిస్తున్న ప్రపంచానికి సంకేత దీపంగా అమర్చిన ఈ ఆకులు శుభ్రపరచడానికి వీలు లేనంత మురికి పేర్కొన్న అంటే ఈ పడుతూ లేస్తున్న ఈ ప్రపంచానికి ఈ సంకేత దీపంగా అమర్చిన ఈ ఆకులో ఎంత పేర్కొని ఉందంటే మురికి శుభ్రపరచలేనంత మురికి పేర్కొని ఉంది. దీపమే ఒక వలగా మారితే
సముద్రం దగ్గర ఉన్న వారి పరిస్థితి ఇంకెంత అంటే ఆత్మ అనే మఠమే ఇంత దరిద్రంగా ఉంటే సముద్రము దగ్గర ఉన్న వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. విద్వాన్ మీ కోసం కొత్త ఆకులు, అందుకనే మీ అందరి కోసం కొత్త ఆకులు నిర్మిస్తాడు. ఈ గూడులోనే దానికి పునాది వేసి పైకి, ఈ ఆకులోనే మీకు పునాది వేసి మిమ్మల్ని పైకి లేపుతాడు అని చెప్తున్నాడు. ఈ గూడులో నుంచి మీరు ప్రపంచంలోకి ఎదుగుతారు. శాంతి సూచకమైన ఆలివ్ కొమ్మలను పట్టుకొని కాదు, తరగని జీవితంలో దానికి మీరు న్యాయం తెలియాలి, అది పాటించాలి అని చెప్తాడు. అప్పుడు జిమేరా అంటాడు, దేవుడి న్యాయాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా పాటించాలి అని అడుగుతాడు. అప్పుడు రేపు తెలుసుకుందాం, ప్రేమే దేవుడి న్యాయం అని దాని గురించి మిర్దా చెప్తాడు. దేవుడి న్యాయం మేము ఎలా తెలుసుకోవాలి, అక్కడ ఉండే సహచరులు చెప్తాడు ఎట్లా తెలుసుకోవాలి, మేము ఎట్లా పాటించాలి అంటే ప్రేమే దేవుడి న్యాయం అని మిర్దా రేపు చెప్తాడు. రేపు సబ్జెక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువైన జగద్గురువుకి, విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.